నీ ఆపత్కాలంలో ప్రభు దగ్గరికి పరిగెట్టు. అన్నా పరిగెట్టింది. ఇంకా ఆవిడ ఏడవడానికి ఆవిడకి అవకాశం లేక మూలుగుతుంది. ప్రభువా ఇక భరించలేకపోతున్నాను అని తన అన్నయ్య దగ్గర, తన అమ్మ దగ్గర, తన నాన్న దగ్గర, అంతకుముందు ఒకవేళ ఏడ్చింది, భర్త దగ్గర ఏడ్చింది, నిర్ణయించుకుంది ఇంకెక్కడెక్కడే ఆడ నేను, నా కన్నీళ్ళు లోకం దగ్గర ఉండకూడదు, దేవుని మందిరంలో పడాలి. దేవుని మందిరంలో పడిన కన్నీళ్ళు యొక్క తేడా ఏంటంటే, దేవుని దగ్గర ఏడ్చిన కన్నీరు యొక్క తేడా ఏంటంటే, ఆయన అంటున్నాడంట అవి ముత్యాల్లాగా ఆ కన్నీటినన్నిటినీ ఆయన అలా మూట కడతాడంటే. మన కన్నీళ్ళు ఆయనకి ఎంతో ఇష్టం. ఆయన పాదాలు పట్టుకున్న వారిని ఎవరినైనా, ఎంత మూర్ఖుడినైనా, ఎంత కిరాతకుడినైనా పో అనే దేవుడు కాదండి, హత్తుకునే దేవుడు. హల్లెలూయా. బాధపడు వాని బాధను తృణీకరింపలేదు, వానిని చూచి అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు. ఈరోజు వ్యర్థంగా ఎవరి దగ్గర కన్నీళ్ళు కాచొద్దు. దేవుని సన్నిధానంలోకి రా, ఏకాంతంగా. ఒకవేళ మందిరం రాకపోయినా ఎక్కడికైనా ఏకాంతంగా వెళ్ళిపోయి, ప్రభువా నీ దగ్గరికి నేను వచ్చాను, ఆయన నీ జీవితాన్ని మారుస్తాడు.